పంచాయతీలకు పెండింగ్ బిల్స్ పై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. తాము మొత్తం బిల్స్ చెల్లించామని హరీష్ రావు సభలో వివరణ ఇచ్చారు. బిల్లులు చెల్లిస్తే పెండింగ్ ఎందుకున్నాయని సీతక్క, శ్రీధర్ బాబు నిలదీశారు. ఇటు టూరిజంపై షార్ట్ డిస్కషన్ సమయంలో బీఆర్ఎస్ ఆందోళన చేసింది. లగచర్ల ఘటనపై చర్చించాలని పట్టుబట్టింది. దీంతో సభ గందరగోళంతో రేపటికి వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగాయి. అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. క్వశ్చన్ అవర్లో పంచాయతీలకు పెండింగ్ బిల్లులపై చర్చ జరిగింది. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. దీనికి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. పంచాయతీలకు బిల్లులు పెండింగ్ పెట్టిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితిలా మారిందన్నారు. బిల్లులు రాక మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష, బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు సంవత్సర కాలం నుంచి 691 కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను, ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష. చివరికి ఆ సర్పంచులు, ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు. మరి ఇప్పటి వరకు జీపీల కోసం 740 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ కింద కూడా గతంలో జరిగినటువంటి పనులలో 450 కోట్లు రిలీజ్ చేసినాం. ఇంకా కొంత పెండింగ్ ఉన్నది వాస్తవం. పల్లె ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు 3,300 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు హరీష్ రావు. ప్రభుత్వం ఇదే కొనసాగించి ఉంటే బకాయిలు ఉండేవి కాదన్నారు. విపక్ష సభ్యుడి వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. మీరు బకాయిలు క్లియర్ చేస్తే పెండింగ్ బిల్లులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. పల్లె ప్రగతి కింద ప్రతి నెల 275 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ప్రతి నెల 270 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు ఉంటాయి అధ్యక్ష. ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. ఒకవేళ ఉన్నా ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే. పరిశ్రమల ఏర్పాటు పేరుతో భూములను దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు ఉంటాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఉత్పత్తి ప్రారంభించని పరిశ్రమల భూములు తిరిగి తీసుకుంటామన్నారు. పరిశ్రమలపై ఫిబ్రవరి వరకు కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు మంత్రి. భూమి వారు ప్రొడక్షన్ పరంగా ఉపయోగిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారా లేదా దానిపైన కమిటీ వేయటం జరిగింది అధ్యక్ష. కమిటీ ఈరోజు అన్ని ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి ఒకటే కాదు, ఒక పర్పస్ గురించి తీసుకొని ఇంకో దానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భం. తప్పకుండా అన్ని తీర్లు కూడా అన్ని సమాచారం అందజేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్కులన్నీ దాంట్లో ఏ యూనిట్లకు మీరు అలాట్మెంట్ చేశారు, ప్రొడక్షన్ ఏ యూనిట్లు స్టార్ట్ చేసినాయి, ఏ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది, ప్రొడక్షన్ స్టార్ట్ చేయని యూనిట్లు ఏవి, ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేయని యూనిట్లను తిరిగి మరి రాష్ట్రంలోని అటానమస్ కాలేజీల్లో సిలబస్ డిఫరెంట్ గా ఉందన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. పాలసీ విధానం వల్లే అటానమస్ కాలేజీల్లో సిలబస్ ఉందని ఆన్సర్ ఇచ్చారు మంత్రి దామోదర రాజ్ నరసింహ. Sir, in the scheme of instructions, course content, syllabus across the university colleges, constitute colleges, autonomous colleges and affiliated colleges, they have totally different syllabus, sir. So through you, I request the Honorable Minister Saab, sir, whether it is JNTU, whether it is Usmania or autonomous universities, sir, the syllabus has to be same. The regulatory powers of the university should be much more stringent and strong with regard to the autonomous universities, and with regard to the meeting to be conducted between the managements and the university authorities. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైన శాసనసభ సజావుగా సాగలేదు. టూరిజంపై షార్ట్ డిస్కషన్ జరుగుతుండగా బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. లగచర్ల ఘటనపై చర్చ చేపట్టాలంటూ గులాబీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై సీరియస్ అయిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్లకార్డులు ప్రదర్శించొద్దని వార్నింగ్ ఇచ్చారు. సభ్యులు తీరు మార్చుకోకపోవడంతో ప్లకార్డులు తీసివేయాలని మార్షల్స్ ను ఆదేశించారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు నినాదం చేయడంతో సభ గందరగోళంగా మారింది. విపక్షాలు సభ మర్యాదలు పాటించాలని సూచించారు భట్టి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సహకరించాలన్నారు. ఈ రూల్స్ బుక్ లో ఇదే సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి కూర్చొని తయారు చేసుకున్నటువంటి ఈ రూల్స్ బుక్ ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే వాళ్ళకి డిస్ప్లే చేసుకుంటా, స్లోగన్స్ ఇచ్చుకుంటా సభ మర్యాదని
తీస్తూ మంత్రులు చెప్పినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు నిరసన ఆపలేదు. తీరు మారకపోవడంతో సభ రేపటికి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సభా మర్యాదలను కాపాడండి, సభల స్లోగన్స్ చేయొద్దు, సభల ప్లే కార్డ్స్ చూపియొద్దు. అంతకుముందు బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వాకౌట్ చేశాయి. శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో స్పీకర్ క్లారిటీ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. సభను కనీసం 15 రోజులు నడపాలని కోరారు. తెలంగాణ అప్పుల విషయంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగం పూర్తిగా అవాస్తవమన్నారు బీఆర్ఎస్ నేతలు. ఉద్దేశపూర్వకంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. భూములు ఇవ్వకపోతే రైతులపై కేసులు పెడతారని ప్రశ్నించారు. విద్యా సంస్థలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ శాసనసభాపక్షం తరపున ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై స్పీకర్కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అప్పులపై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమన్నారు. అప్పులపై ఆర్థిక మంత్రి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. తమ భూమి ఇవ్వాలన్నందుకు రైతులను అరెస్టు చేశారని మండిపడ్డారు. భూములు ఇవ్వకపోతే రైతులపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే జైల్లో పెడుతున్నారని విమర్శించారు. లగచర్ల ఘటనపై చర్చ పెట్టాలంటే ప్రభుత్వం స్పందించట్లేదన్నారు కేటీఆర్. కేవలం తమ భూమి తమకే ఉండాలని కోరుకున్నందుకు మా భూమి మేము ఇయ్యం అని చెప్పిన పాపానికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులను గత 30 రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. లగచర్ల ఘటనపై సభలో చర్చ జరపాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్లకార్డులను శాసనసభలోకి తీసుకుపోకుండా అడ్డుకున్నారు పోలీసులు. రైతులకు బేడీలా, గిరిజన రైతులకు సంఖ్యల్లా, రైతులకేమో జైళ్లు. మేడ్చల్ జిల్లా కీసరలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల హాస్టల్లో ఎలుకలు కొరికి 5 విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం దారుణమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో ఎలుక కాట్లు, కుక్క కాట్లు, పాము కాట్లు, కరెంటు షాకులతో విద్యార్థులు తల్లడిల్లుతున్నా పట్టించుకోని దుస్థితి వచ్చిందని విమర్శిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యార్థులు గతేడాది కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లలో 2 లక్షల మంది తక్కువగా జాయిన్ అయ్యారని చెప్పారు. విద్యా సంస్థలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు సబిత. 6000 స్కూళ్లు క్లోజ్ అయినాయి, వాటన్నిటిని మేము ఓపెన్ చేయిస్తామని చెప్పింది పక్కన పెట్టి 6000 స్కూల్ దేవుడెరువు, మరొక 6000 స్కూళ్లు ఇక్కడ క్లోజ్ అవుతున్న సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది విద్యారంగంలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని మీ ముందు ఉంచుతా ఉన్నాను. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు కేటీఆర్. అసెంబ్లీ సమావేశాలు, బీఆర్ఎస్ ఆందోళనపై సమావేశంలో చర్చించారు. లగచర్ల రైతులపై కేసులు, రైతుకు బేడీలు వేసిన ఘటనలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రేపు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గెలవమని తెలిసే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లంతా హైదరాబాద్, బెంగళూరు వైపే చూస్తున్నారన్నారు మంత్రి పొంగులేటి. పబ్లిక్లో హరీష్, కేటీఆర్ జోకర్లుగా మారారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏడాది కాంగ్రెస్ పాలనలో జరిగిందన్నారు మంత్రులు. డీలిమిటేషన్లో తెలంగాణకు 34 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు పెరుగుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జమిలీ డ్రాఫ్ట్ రెడీ అయిందని చెప్పారు. 2018లో నల్గొండలో భూపాల్ రెడ్డి సానుభూతితో గెలిచారన్న కోమటిరెడ్డి, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ఏ ఓడారని తానెంత అన్నారు. తనపై బూర నర్సయ్యగౌడ్ 80 కోట్లు ఖర్చు చేస్తే చివరకు తానే గెలిచానన్నారు. సర్పంచ్ పెండింగ్ బిల్లుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లెక్కలు తప్పన్నారు మంత్రి కోమటిరెడ్డి. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్కు లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. అందుకే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావట్లేదని చెప్పారు. 5 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే భట్టి ధైర్యంగా అసెంబ్లీకి వచ్చారని, 30 మంది సభ్యులున్న కేసీఆర్ ఎందుకు సభకు రావట్లేదని ప్రశ్నించారు.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే తాను మాట్లాడతానన్నారు కోమటిరెడ్డి. పబ్లిక్ లో హరీష్, కేటీఆర్ జోకర్లుగా మారారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో దీక్ష చేసి 17 కిలోలు తగ్గానని చెప్పారు. కేసీఆర్ లాగా దొంగ దీక్షలు చేయలేదన్నారు కోమటిరెడ్డి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇన్వెస్టర్లంతా హైదరాబాద్, బెంగళూరు వైపే చూస్తున్నారని చెప్పారు. హైడ్రా భయం ప్రజల్లో లేదని, మొదట్లో భయపడినా తర్వాత ప్రజలకు క్లారిటీ వచ్చిందన్నారు. కార్పొరేషన్ చేసిన అప్పులు కూడా ప్రభుత్వ ఖాతాలోకి వస్తాయన్నారు పొంగులేటి. 2-3 ఏళ్లలో అన్ని సర్దుకుంటాయని తెలిపారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే రాష్ట్రంలోనూ అమలు జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి. బీఎస్సీ అంటే చాయ్ అండ్ బిస్కెట్లా చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. తాము 15 రోజులు సభ పెట్టాలని అడిగామని, కానీ 4-5 రోజులు మాత్రమే సభ నడిపేలా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. బీఎస్సీ సమావేశం నుంచి వాకౌట్ చేసిన హరీష్ మీడియాతో చిట్చాట్ చేశారు. ప్రభుత్వం తమను సలహాలు మాత్రమే ఇవ్వాలని సీఎం అన్నట్లు చెప్పారు. ఇదే విషయంపై ఎంఐఎం వాకౌట్ చేసిందన్నారు. ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్కు చెప్పామన్నారు హరీష్. ప్రతిరోజు 0 అవర్ పెట్టాలని బీఎస్సీ మీటింగ్లో అడిగామన్నారు హరీష్ రావు. పార్లమెంట్లో రాజ్యాంగంపై హాట్ చర్చ జరిగింది. కాంగ్రెస్ పాలకులు అధికారం కాపాడుకునేందుకు రాజ్యాంగాన్ని పదే మార్చారన్నారు బీజేపీ నేతలు. జాతీయ పతాకాన్ని, అంబేద్కర్ను అవమానించిన చరిత్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ దని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. జమిలీ ఎన్నికలకు తహతహలాడుతున్న మోదీ మణిపూర్ అల్లర్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు విపక్ష ఎంపీలు. పార్లమెంట్లో భారత రాజ్యాంగంపై వాడివేడిగా చర్చ జరిగింది. ఇప్పటికే లోక్సభలో చర్చించగా రాజ్యసభలో చర్చ కొనసాగింది. పెద్దల సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యాంగంపై చర్చ ప్రారంభించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు కావడంతో ప్రత్యేక చర్చ నిర్వహిస్తోంది కేంద్రం. రాజ్యాంగంపై కాంగ్రెస్ కు ఎలాంటి ప్రేమ లేదన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. గత కాంగ్రెస్ పాలకులు ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగాన్ని మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన సవరణలన్నీ అధికారం రక్షించుకోవడానికేనని విమర్శించారు. ప్రజల వాక్ స్వాతంత్రాన్ని అణచివేసేవారే ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు నిర్మలా. The Congress party enacted the 39th Constitutional Amendment Act in 1975. It said elections to the President, Vice President, Prime Minister and Lok Sabha Speaker cannot be challenged in any court in the country. And it can be done only before a parliamentary committee. कुर्सी बचाने के लिए कोर्ट का वर्डिक्ट आने से पहले ही हम जाकर के अमेंडमेंट करेंगे पार्लियामेंट में. यही है इनके इतने दूर तक जाने वाले विषय, कानून को दुरुपयोग करना. ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరిగిందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల హక్కులను హరించారన్నారు. దీంతో నడ్డా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. గతంలో రాజ్యాంగంతో పాటు జాతీయ జెండాను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిందన్నారు. చివరకు కోర్టు ఆదేశాలతో ఆర్ఎస్ఎస్ ఆఫీస్పై జాతీయ జెండా ఎగిరిందన్నారు. దేశం కోసం నెహ్రూ, గాంధీ ఫ్యామిలీ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. మోదీ, అమిత్ షా మాత్రం పెద్ద వాషింగ్ మిషన్ కొన్నారని, దానిలోకి ఎవరు వెళ్లినా నిజాయితీగా బయటికొస్తారన్నారు ఖర్గే. अरे तुम तो बिगिनिंग से ही उनका सम्मान नहीं कर रहे. ये जनसंघ की मंशा थी, ये आरएसएस की मंशा थी, ये आपकी मंशा थी. और आप सोशलिज्म की बात करते हो. बाबा साहब अंबेडकर और जवाहरलाल नेहरू जी का और महात्मा गांधी जी का पुतला वहां पर रख के इन्हों जलाए उस दिन, जिस दिन इम्प्लीमेंट हुआ. 26 जनवरी 2002 को कोर्ट के आदेश पर आरएसएस हेडक्वार्टर पर तिरंगा मजबूरी में फहराना पड़ा. జమిలీ ఎన్నికలకు తహతహలాడుతున్న మోదీ మణిపూర్లో ఎందుకు పర్యటించడం లేదన్నారు ఖర్గే. నిత్యం అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రాలను ఎన్డీఏ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను మొదటి నుంచి బీజేపీ అవమానిస్తోందన్నారు. భక్తి ముసుగులో మోదీ నియంతలా మారుతున్నారన్నారు ఖర్గే. భక్తి ఆర్ హీరో వర్షిప్ ఈజ్ ఎ ష్యూర్ రోడ్ టు डिग्रेडेशन एंड टू इवेंचुअल डिक्टेटरशिप. ये लोग उनको डिक्टेटरशिप की तरह ले जाना चाहते हैं और वो डिक्टेटर बनने को तैयार है. तो इसीलिए मैं आपसे विनती करूंगा कि ये डेमोक्रेसी डिक्टेटरशिप के तहत
नहीं चलना चाहिए। బంగ్లాదేశ్లో శాంతి సుస్థిరత నెలకొనేందుకు భారత్ సహకరించాలన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. లోక్సభలో చర్చ సందర్భంగా బంగ్లా అల్లర్లపై మాట్లాడారు. హిందువులు క్రిస్టియన్లపై దాడులు ఆగేలా ఆ దేశంతో కేంద్రం మాట్లాడాలన్నారు ప్రియాంక. कि बांग्लादेश में जो अल्पसंख्यकों के साथ जो हिंदुओं और ईसाइयों के साथ अत्याचार हो रहा है उसके खिलाफ इस सरकार को आवाज उठानी चाहिए, बांग्लादेश की सरकार के साथ बातचीत करनी चाहिए और पूरा समर्थन देना चाहिए जिनको पीड़ा हो रही है उनके साथ। లోక్సభలో రేపు జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనుంది ఎన్డీఏ సర్కార్. బిల్లుపై చర్చ తర్వాత జేపీసీకి పంపనున్నారు. జమిలీ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్సభలో 361 మంది ఎంపీల మద్దతు అవసరం. కానీ ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతే ఉంది. విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీలున్నారు. దీంతో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్ 3వ టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. గబ్బా వేదికగా జరుగుతున్న టెస్టులో ఆసీస్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్దరగొడుతోంది. ఆస్ట్రేలియా బ్యాటర్స్ పరుగుల వరద పారిస్తే బౌలర్స్ భారత టాప్ ఆర్డర్ను కుప్పకూల్చారు. దీంతో 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మరో 394 పరుగులు వెనుకబడి ఉంది టీమిండియా. మూడో రోజు ఆటలో అడుగడుగున వర్షం అంతరాయం కలిగించింది. దీంతో కేవలం 33 ఓవర్ల ఆట మాత్రమే కొనసాగింది. ప్రస్తుతం క్రీజ్లో కేఎల్ రాహుల్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. వర్షం అంతరాయం కలిగించకపోయి ఉంటే భారత్ మరిన్ని వికెట్లు కోల్పోయేది. ఆస్ట్రేలియా బౌలర్స్లో స్టార్క్ 2, హేజిల్వుడ్, కమిన్ చెరో వికెట్ తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా 6, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఆకాష్ దీప్, నితీష్ రెడ్డి తలో వికెట్ దక్కించుకున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఫస్ట్ ఇన్నింగ్స్ భారత్ తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. క్రీజ్లోని రోహిత్, కేఎల్ రాహుల్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి, జడేజాపైనే జట్టు ఆశలు పెట్టుకుంది. టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే మరో 246 పరుగులు చేయాల్సి ఉంది. That's all for now.